గుడ్ మార్నింగ్. ఈ వారంలో మనకు బ్యాంకింగ్ షేర్లు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాసా అంతా బాగుంది. కరెంట్ అకౌంట్లను కూడా బాగున్నట్లు. బ్యాంకింగ్ పరిశ్రమ సగటు కంటే అధిక వృద్ధి లక్ష్యం. 24 గంటల్లో 5.8 లక్షల పాలసీలు చేసింది. గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించిన ఎల్ఐసి. అదేవిధంగా యాపిల్ భారత్లో ప్లాంట్ నిర్మించుకోవచ్చు. వాటాదారులకు దీర్ఘకాలిక ప్రయోజనం అంటూ టాటా మోటార్స్ విభజనపై ఎన్ చంద్రశేఖర్ గారు చెబుతున్నారు. కంపెనీ చైర్మన్ చంద్రశేఖర్ 24 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ 80వ ఇంటిగ్రేటెడ్ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ టాటా మోటార్స్ను వాణిజ్య వాహనాలు, ప్రయాణికుల వాహనాలు, ఈవీలు, జేఎల్ఆర్తో పాటు అనేక 2 నమోదిత సంస్థలుగా విభజించడం ప్రణాళిక ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. ప్రతిపాదిక విభజన 2 సంస్థల ఊహాత్మక శ్రేష్ఠత, చురుకుతనాన్ని తెస్తుందన్నారు. కంపెనీల విలువ సృష్టికి వాటాదారుల దీర్ఘకాలిక ప్రణాళికలు ఉంటాయన్నారు. 25-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన వాటాదారుల విభజన ప్రతిపాదన ఆమోదించారని, ఇది 25 రెండో అర్ధ అమలులోకి వస్తుందన్నారు. వాటాదారులు 2 సంస్థలను సమానమైన వాటాను పొందుతారని కూడా చెప్పడం జరిగింది. ఒకటి కమర్షియల్, ఒకటి డొమెస్టిక్ వెహికల్స్. రామ్కో ఇన్ఫ్రా నష్టం 3.3. ఇక రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ లాభం 56 కోట్లు. ఇక మనం ముఖ్యంగా గమనించుకున్నట్టయితే నెక్స్ట్ వీక్లో ఏ విధంగా ఉండబోతుందంటే నెక్స్ట్ వీక్లో అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలే మనకు కనిపిస్తాయి.